హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో తిరుమలకు దగ్గరలో ఉన్న పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాల స్వామి వారి గుడి, ఆ ప్రదేశాలకు వెళ్ళాము. ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మేము మొదటగా పాప వినాశనం ప్రాంతానికి వెళ్తున్నాం. ఇది శ్రీవారి ఆలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్ ఫెసిలిటీ కూడా ఉంది. అడవుల మధ్యలో రోడ్డు మార్గంలో బస్ ప్రయాణం సాగుతుంది. కానీ మేము జీప్ మీద వెళ్ళాము. పాప వినాశన ప్రాంతం పరమ పవిత్రమైంది. ఇక్కడ సప్తర్షులు తపస్సు చేశారని, అలానే వెంకటేశ్వర స్వామి వారికి ఆకాశరాజు కుమార్తె పద్మావతితో వివాహం జరిగేటప్పుడు వచ్చిన బంధువులకు, దేవతలకు అందరికీ భోజనాలు ఇక్కడే వండారని పురాణాలు చెప్తున్నాయి. ఇటువంటి పవిత్రమైన ఈ ప్రాంతంలో స్నానం ఆచరిస్తే 7 జన్మాల పాపాలు తొలగిపోతాయని పురాణాల్లో చెప్పారు. అలానే ఇక్కడ చూడండి, కోతులు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా కోతులు కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ గంగాదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంది. తరువాత మేము వేణుగోపాల స్వామి వారి గుడికి వెళ్ళాము. ఈ టెంపుల్లోనే హాతీరాం బాబా జీవ సమాధి కూడా ఉంది. తరువాతగా మేము ఆకాశగంగకు వెళ్ళాము. అంజనాదేవి తపస్సు చేసిన ప్రాంతం. స్వామి వెంకటేశ్వరుడు కొలువైన 7 కొండల్లో ఇది ఒకటి. దీన్ని అంజనాద్రి అంటారు. ఈ ఆకాశగంగ ఎలా ఏర్పడిందో పురాణాల్లో చెప్పబడింది. తిరుమలలో నంది అనే స్వామివారి భక్తుడు ప్రతిరోజు పాప వినాశనం నుండి ఒక కుండలో నీళ్లు నింపుకుని తలపై పెట్టుకుని స్వామివారి ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళి ఆ నీళ్లను స్వామివారి అభిషేకానికి అందించేవాడు. ఒకరోజు తిరుమల నంది పాప వినాశనంలో నీటిని కుండలో పట్టి కొంచెం దూరం వెళ్ళేసరికి అటవిక బాలుడు దాహంగా ఉంది, నీళ్లు కావాలని అడుగుతాడు. అప్పుడు నంది, ఇవి స్వామివారి అభిషేకానికి తీసుకువెళ్తున్నాను, ఇవ్వను అని అంటాడు. కానీ అటవిక బాలుడు తిరుమల నంది తలపై పెట్టుకున్న ఆ కుండను బాణంతో కొట్టి రంధ్రం నుంచి వచ్చే నీటిని త్రాగుతాడు.
నంది ఆ బాలుడిపై కోప్పడగా, ఈ ప్రక్కనే నీటిదారులు ఉన్నాయి, అక్కడ నుండి కుండలో నింపుకోండి అని చెప్పాడు. ఆ బాలుడు తిరుమల నంది కొండల్లోకి తీసుకువెళ్తాడు. అక్కడ నీళ్లు కనపడక తిరుమల నందికి చాలా కోపం వస్తుంది ఆ బాలుడిపై. అప్పుడు వెంటనే ఆ బాలుడు తన దగ్గర ఉన్న బలంతో ఆ కొండలపైన కొట్టాడు. అక్కడ నుండి జారు ప్రవహిస్తూ వచ్చింది. దీనినే ఆకాశగంగా అని పిలుస్తారు. ఇప్పటికీ ఆ నీటిని స్వామివారి అభిషేకానికి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను. ఇక్కడే అంజనాదేవి తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి ఇక్కడే ఆలయాన్ని నిర్మించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.